హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మీ ముందుకు ఒక రెసిపీతోనైతే వస్తున్నానండి. అది మిరియాల రసం అండి. మా అక్క అయితే ఈ రెసిపీ అయితే చేసి చూపిస్తుందండి. మరి ఆ ప్రాసెస్ ఎలాగా ఉంటుందో చూడండి. మరి దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేస్తుందో మీకైతే ఇప్పుడైతే చూపిస్తామండి. ఓకేనా అండి? రసం అండి. ఈ రసం ప్రతిరోజు కంపల్సరీ అందరి ఇళ్ళల్లో ఇష్టంగా తినేటువంటి రెసిపీ అండి. దాన్ని ఎలా చేస్తానో చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇదిగో చూడండి, క్యూమిన్ సీడ్స్ అండి, జీలకర్ర 1 స్పూన్ తీసుకోవచ్చు, 1 స్పూన్ కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా పెప్పర్స్ అండి, బ్లాక్ పెప్పర్, మరి మిరియాలు ఇవి కూడా తీసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఎండుమిరపకాయలు 1, 2 మనకు ఎంత కారం తినాలనిపిస్తే అంత ఘాటు. అదేవిధంగా 1.5 స్పూను వచ్చేసి కొరియాండర్ సీడ్స్ అండి, ఇవి అంటే ధనియాలు. ఇక్కడ కందిపప్పు కూడా 1 స్పూన్ తీసుకున్నాను, ఇది ఒకటి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి 1-2 మాత్రమే తీసుకున్నానండి. ఇక్కడ కర్రీ లీవ్స్ ఒకటి, ఇక్కడ కొరియాండర్ లీవ్స్ కూడా పెట్టాను. అదేవిధంగా టామరిండ్ జ్యూస్ చేసి పెట్టుకున్నాను. ఎంత అంటే లెమన్ సైజ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇది తీసేసుకున్నాను అండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ కోసం వెయిట్ చేద్దాం. దాంట్లో ఒక 1 స్పూన్ అట్లా ఆయిల్ తీసుకున్నాను చూడు, అది కాస్త వేడెక్కింది. ఇప్పుడు దాంట్లోకి కాస్త క్యూమిన్ సీడ్స్ వేసేద్దాము, కొంచెం ఆవాలు కూడా వేద్దాము, మస్టర్డ్ సీడ్స్, అదేవిధంగా కొంచెం మినపప్పు తీసుకొని ఒక 2 మిర్చి వేద్దాము, కొంచెము కరివేపాకు, వేసేద్దాము. ఓకే, ఇలా వేద్దాం, లైట్గానే వేసానండి. ఇప్పుడు దానికి మనము ఆల్రెడీ నేను ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను, ఇది టామరిండ్ జ్యూస్ అండి, ఇందులో వేసేస్తున్నాను. ఇదండి యాక్చువల్గా ఏంటంటే ఈ రెసిపీ మనకు ఫీవర్ వచ్చినా లేకపోతే ఎప్పుడన్నా జలుబు అలా అయిపోయినప్పుడు కూడా కాస్త ఓన్లీ రసాన్ని మాత్రమే తాగడము, అప్పుడు వేడివేడిగా చాలా బాగుంటుంది, మనకు కొంత ఉపశమనం కూడా కలిగిస్తుందండి. చిన్నపిల్లలకైతే ఇంకా ఇష్టంగా స్కూల్ నుండి వెళ్ళి వచ్చినాక కూడా వాళ్ళకి ఈ రసం ఫుడ్ పెడితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఏది లేకున్నా ఈ ఒక్క రసంతో కూడా తినొచ్చు. పిల్లలకైతే చాలా ఇష్టం అండి. పిల్లలకేంటి, పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇది యూజ్ చేస్తారండి. ఓకే, ఇదండి. ఆ తర్వాత ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ అయినాక మనము మిగతా ఇంగ్రీడియంట్స్ ఎలా యాడ్ చేయాలనో చెప్తానండి. మనం తీసుకున్నాం కదా చిన్ని, ఇది జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఒక 10 అవి మెంతులు, తర్వాత బ్లాక్ పెప్పర్స్, ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసేస్తున్నాం. అదేవిధంగా 1.5 స్పూన్ కొరియాండర్ సీడ్స్, తర్వాత ఇదేమంటారు కందిపప్పు, ఇది కూడా 1 స్పూన్ తీసుకున్నాను. ఓకే, తర్వాత కొన్ని కర్రీ లీవ్స్, ఇది కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నా. తర్వాత 1 పచ్చిమిర్చి వేస్తున్నా. దీన్ని మనము చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది మరి ఇంకా బాయిల్కి రాలేదు, ఒక 5 మినిట్స్ ఇది ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఆ లోపు దాంట్లో మనకు సరిపడే సాల్ట్ ఎవరు ఎంత తింటారో దాని ప్రకారము వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేస్తున్నా.
టేస్ట్ చూసినాక లాస్ట్లో మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం బాయిలింగ్కి వచ్చిందండి, సరిపోను వాటర్ పోసాను, కరెక్ట్గా బాయిల్ అవుతుంది. ఈ టైంలోనే మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో మిగతా ఇంగ్రీడియంట్స్ చూడండి, కొంచెం కోర్స్గానే చేశాను. ఇది కూడా ఈ పౌడర్ని మనం దాంట్లో వేసేద్దాం. గుమగుమలాడుతుంది, వాసన అయితే బాగా వస్తుందండి. గ్రైండ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఆ పౌడర్ మొత్తం దీంట్లో వేసేసాను. దీన్ని ఒక 5-10 మినిట్స్ కంపల్సరీ బాయిల్ చేయాలండి. బాయిల్ చేస్తే కొంచెం దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చినాక మనము ఆఫ్ చేస్తాం. చూడండి, ఇది ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది, చక్కగా బాయిల్ అవుతుంది. దీంట్లో కొంచెము లాస్ట్గా కొరియాండర్ లీవ్స్ని కూడా మనం దాంట్లో వేసుకుందాం. జస్ట్ కొంచెం వేసుకొని కలిపేసుకుందాం. చూడండి, రసం కూడా కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఇక ఇప్పుడు మనము స్టవ్ కూడా ఆఫ్ చేసేద్దాం. ఓకేనా చిన్ని? అనండి, చూడండి, దీన్ని మనం అన్నంలో వేసుకొని తింటే ఎలా టేస్ట్ ఉందో చూసి చెప్తాను. వేసుకున్నాను. ఈ రసం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కాస్త వేడిగా ఉందండి, అందుకే తక్కువ రైస్ పెట్టుకున్నాను. చూడండి రసం ఎలా ఉందో. దీనికి కాంబినేషన్గా మనం చికెన్ పీసెస్ ఉంటే ఇంకా చికెన్ ఫ్రై ఉంటే ఇంకా బాగుంటుందండి. బట్ ఇవాళ ఇది ఒక్కటే రెసిపీ చూపెడుతున్నాను. కారం సరిపోయిందండి. ఎవ్రీథింగ్ ఏది ఎంత ఉండాలో అంత కరెక్ట్గా సరిపోయింది. వేడి ఉందండి, వేడిగా ఉంది రైస్. ఇటు రసం కూడా చాలా వేడిగా ఉంది కాబట్టి నేను తొందరగా తినలేకపోతున్నాను. చాలా బాగుందండి. ఇది నేను ఎలా చేశానో మీరు కనుక ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఇష్టం అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ.